హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ టిడ్కో ఇల్లు గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే టిడ్కో ఇళ్ల కోసం లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు. వైకాపా పాలన 5 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని, కూటమి ప్రభుత్వం నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి జూన్ కల్లా లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది. జిల్లాలో 2017లో నాటి తెదేపా ప్రభుత్వం 31,888 టిడ్కో ఇళ్లను మంజూరు చేసింది. అలాగే 2019 నాటికి 2 ఏళ్లలో దాదాపు నిర్మాణాలు పూర్తి చేసింది. ఇక తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. అలాగే అనంతరం వచ్చిన వైకాపా ప్రభుత్వం ఈ ఇళ్లను పూర్తిగా పక్కన పెట్టింది. పూర్తయిన ఇళ్లకు వైకాపా రంగులు వేసి ప్రారంభించిన 80% పూర్తయిన వాటిని అలాగే వదిలేసింది. జగనన్న కాలనీలను తీసుకొచ్చిన ఒక్కచోట పూర్తిగా నిర్మించలేకపోయింది. ఇక తాజాగా కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల పనులను పునఃప్రారంభించింది. ఇప్పటికే ప్లాస్టింగ్ పూర్తయింది. విద్యుత్తు, త్రాగునీరు, రోడ్లు, వీధి దీపాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించనుండగా ఇప్పటికే కొంత డబ్బు చెల్లించి నిరీక్షిస్తున్న వారిలో ఆనందం వ్యక్తమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.